ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ మైండ్ లో వచ్చే ఫస్ట్ థాట్ టికెట్ రేట్ ఎంత ఉంటుంది అనేది. ఈ జియో గోలలో పడి అసలు మధ్య మిస్ అవుతున్నాము. లాస్ట్ మినిట్ లో బుకింగ్స్ ఓపెన్ చేయడం వల్ల నార్మల్ ఆడియన్స్ కూడా సరేలే తర్వాత చూద్దామని లైట్ తీసుకుంటున్నారు. ఇది ఓపెనింగ్స్ మీద చాలా గట్టిగా అయితే దెబ్బ పడుతుంది. సరిగ్గా ఇక్కడే హిందీ మూవీ దురంధర్ 2 కూడా ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేసింది. రిలీజ్ కు 10 రోజులకు ముందే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసి టాలీవుడ్ కు ఒక లెసన్ నేర్పింది. రేట్ల పెంపు కోసం పాకలాడకుండా క్రేజ్ ఉన్నప్పుడే టికెట్లు అమ్మేయడం వల్ల ఆడియన్స్ ఫాస్ట్ గా బుక్ చేసుకుంటున్నారు. అండ్ సంక్రాంతి రేస్ లో వచ్చిన ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ విషయంలో కూడా ఇదే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. రేట్ల పెంపు జీవో కోసం ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేయడం వల్ల రావాల్సిన సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ రాబడి కొంత మిస్ అయ్యింది. ఫ్యాన్స్ ఎలాగో వస్తారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావాలంటే ప్రాపర్ ప్లానింగ్, రీజనబుల్ ప్రైస్ ఉండాలి. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎమోషన్ ను క్యాచ్ చేసుకుందామని రేట్లు పెంచేస్తే నార్మల్ ఆడియన్స్ దూరం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక అందరి కళ్ళు మార్చి 19న రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అయితే ఈ క్రేజ్ ను కలెక్షన్ల సునామీగా మార్చాలంటే ముందుగా చాలా ప్లానింగ్ అయితే ముఖ్యం. రిలీజ్ కు కనీసం 3-4 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే వీకెండ్ ప్లాన్స్ అన్ని ఇప్పుడే లాక్ అయిపోతాయి. ఫ్యాన్స్ వీక్నెస్ ను వాడకుండా రెగ్యులర్ ఆడియన్స్ కు కూడా అందుబాటులో ఉండేలా రేట్లు ఉంటే మొదటి రోజే రికార్డు స్థాయి వసూలు రావడం అయితే పక్కా. లాస్ట్ మినిట్ లో టెన్షన్ పడి ఓపెనింగ్స్ పాడు చేసుకోవడం కంటే ముందే ప్లాన్ చేసుకుని బాక్సాఫీస్ దగ్గర గబ్బర్ సింగ్ రేంజ్ విధ్వంసం సృష్టించడమే కరెక్ట్ ఫార్ములా. మన మేకర్స్ ఈ ట్రెండ్ ను పట్టుకుంటే రికార్డులు తిరగడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఏమంటారు? మీరు కూడా ముందే టికెట్స్ బుక్ చేసుకోవడానికి రెడీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.